వీడు దొరికితే మొత్తం విషయం బయటకు వస్తుంది. వీడో పెద్ద ఎదవ కదా. వీడు నీకు తెలుసా? పెళ్లిలోనే నా దగ్గర వేషాలు వేయాలని చూశాడు. వాడి మీద నీళ్లు చల్లితేనే మీ అన్నయ్య మీద పడ్డాయి. అయితే వాడిని పట్టుకోవడం ఈజీ. ఎలా? నువ్వు కొంచెం కోఆపరేట్ చేయాలి. చేస్తావా? ఎందుకు చేయను? హిందూ పెళ్లి చేయాలి, ఆంటీని తీసుకురావాలి అంటే మనందరం కలిసి ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాం కదా. చెప్పన్నయ్యా, ఏం చేయాలో? ఏం చేయాలి? చిన్న ట్రాప్ చేయాలి. వాడు ఎలాగో భూమి మీద ప్రేమ చూపించాడు కాబట్టి ఆ ప్రేమని అడ్డు పెట్టుకొని వాడిని పట్టుకోవాలి. అంటే ఏం లేదు, వాడిని ప్రేమిస్తున్నాను, వాడు లేకపోతే బ్రతకలేను అని ఒక వీడియో చేయాలి. ఏంటి? నేను వాడిని ప్రేమిస్తున్నానని, వాడి కోసం చచ్చిపోతానని వీడియో చేయాలా? ఏయ్ తైతక్క, నేను నిజంగా వాడిని ప్రేమించమనట్లేదు. నువ్వు ప్రేమించే స్థాయి వాడికి ఎక్కడిది? ఏదో మన హిందూ కోసం, పెద్దమ్మ కోసం చెయ్యాలి, తప్పదు. ఆంటీ కోసం, హిందూ కోసం అంటున్నారు కాబట్టి చేస్తాను. ఒప్పేసుకుంది సోదరా. ఓకే, సూపర్. ఎలా చెప్పాలి? ముందు ప్రాక్టీస్ చేయి, నేను రాసిస్తాను. ఏంటి? వాడిని ప్రేమిస్తున్నానని చెప్పడానికి రిహర్సల్స్ కూడా చేయాలా? నిజంగా ప్రేమిస్తే అవసరం లేదు. యాక్టింగ్ చేయాలనుకున్నప్పుడు సీన్ పేపర్ కావాలి. ఉండు, రాసిస్తాను. అబ్బో, ఏంటి మీ అన్నయ్యలో రైటర్ కూడా ఉన్నాడా? ఏమనుకుంటున్నావు? ఆయన రైటర్, లవర్, ఫైటర్ అన్ని. అబ్బో, చాలా టాలెంట్ ఉంది. తవ్వితే టన్నుల కొద్ది టాలెంట్ నా దగ్గర కూడా ఉంది. ఇదిగో. ఏంటి ఇదంతా చదవాలా? ఎస్, వాడు నమ్మాలి కదా. ప్రాక్టీస్ చేయి. నేను రెడీ. నేను రెడీ. అవునా? సరే, అయితే రికార్డ్ చేయి. సరే అన్నయ్య. రెడీ, టేక్ యాక్షన్. కమ్ ఆన్. బంగారం, ఎవరా అని చూడకు, నేనే బంగారం. ఎందుకు నా మనసుని ఇంత బాధ పెడుతున్నావు? పెళ్లిలో నాతో మాట్లాడినప్పుడు నీ మీద కోపం వచ్చింది. ఇంటికొచ్చాక అలా మాట్లాడినందుకు నా మీద నాకే కోపం వచ్చింది బంగారం. గుర్తుపట్టావా బంగారం? శరత్ గారి మేనకోడలు ఇందు గారి పెళ్లిలో మనం కలిసాం. నిన్ను చూసి వచ్చినప్పటి నుంచి
నువ్వే గుర్తొస్తున్నావు బంగారం. ఏంటా అని నా మనసును అడిగితే నిన్ను ప్రేమిస్తున్నాను అంది. నీ అందానికి, నీ మాటలకి, ముఖ్యంగా నీ హెయిర్ స్టైల్కి పడిపోయా బంగారం. నిన్ను ప్రేమిస్తున్నాను బంగారం. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. ఆ మాట మా ఇంట్లో కూడా చెప్పాను, కానీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు. నువ్వు లేని ఈ బ్రతుకు నాకొద్దు బంగారం. చచ్చిపోతాను. కానీ చివరిసారిగా నిన్నొక్కసారి చూడాలి, నీతో మాట్లాడాలనుంది. ఆ అదృష్టం నాకిస్తావా బంగారం? ఈ వీడియో చూడగానే కిందున్న నంబర్కి ఫోన్ చెయ్యి. డన్ చెరి. సూపర్. యా. సోదరా, వాడు నిజమే అనుకుని చచ్చిపోతాడేమో. దొరికాక ఎలాగో మన చేతిలో చస్తాడు. అర్జెంట్గా ఈ వీడియోని సోషల్ మీడియాలో పెట్టాలి. అరగంటలో వైరల్ అయిపోతుంది చూడు. ఓకే. చూడు. నీ కొడుకు ఆ పెళ్లి జరిపించేంత వరకు నీకీ వనవాసం తప్పదు. ఈ రోజు ఏ ముహూర్తానికి పెళ్లి ఆగిపోయిందో అదే టైంలోగా రేపు వాడు పెళ్లి జరిపించాలి. లేదంటే వాడితో పాటు నిన్ను తోడుగా పైకి పంపిస్తాను. ఇలా ఫ్రూట్స్ మాత్రమే తింటూ నా గ్లామర్ని బాగా మెయింటైన్ చేసుకోవాలి. నన్ను చూస్తే ఇంకా 16 ఏళ్ల పడుచుపిల్లలా ఉన్నాను అనుకోవాలి. అర్జెంటుగా ఒక ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి.
వావ్ సూపర్. భూమిలా ఉంది పిల్ల. ఏం చెప్తుంది? నిన్ను చూసి వచ్చినప్పటి నుంచి నువ్వే గుర్తొస్తున్నావు బంగారం. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. ఏంటి? భూమి ఎవరినో ప్రేమిస్తోందా? ఎవరినబ్బా? శరత్ గారి మేనకోడలు ఇందు గారి పెళ్లిలో మనం కలిసాం. ముఖ్యంగా నీ హెయిర్ స్టైల్ కి పడిపోయా బంగారం. ఓ నరేన్ కన్నా వాణ్ణి ప్రేమిస్తోందా? అమ్మో ఇదేదో తేడాగా ఉందే. ఇందులో నంబర్ కూడా ఉంది. చెప్తా దీని సంగతి. ఈ విషయం అర్జెంటుగా అపూర్వకి చెప్పాలి. అమ్మాయి 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 అపూర్వ, ఏంటి పిన్ని? ఈ వీడియో చూడు. భూమి మన నరేన్ని ప్రేమిస్తోందంట. వీడియో కూడా వైరల్ అయ్యింది. నువ్వు లేని ఈ బ్రతుకు నాకొద్దు బంగారం. చచ్చిపోతాను. ఈ వీడియో చూడగానే కిందున్న నంబర్కి ఫోన్ చెయ్యి. భూమి వాణ్ణి ప్రేమించడం ఏంటి? కింద ఫోన్ నంబర్ కూడా ఇచ్చారమ్మాయి. ఆ నంబర్కి కాల్ చేద్దామా? ఇలా ఇవ్వు. హలో, ఎవరు? హలో, నేను గోరింటా కాంటీని. ఆ? గోరింటాకా? అసలు ఎవరండి మీరు? ఇదేంటి ఏం కావాలి? చెర్రీగడ్ వాయిస్ లా ఉంది? భూమి లేదా? ఆ? భూమియా? మీరెవరు అసలు? ఎవరు కావాలి? హలో రే చెర్రీ, ఆ, అత్తయ్య చెప్పండి. ఈ వీడియో ఏంటి? అందులో నీ ఫోన్ నెంబర్ ఏంటి? ఓ, ఆ వీడియో మీ దాకా వచ్చిందా? ఏం లేదు అత్తయ్య, వాడెవడో వచ్చి మన ఇందు గురించి చెడ్డగా మాట్లాడాడు కదా, వాడిని పట్టుకోవడానికి మేము వేసిన ప్లాన్ అది. అయినా దాని గురించి మీరేం పట్టించుకోకండి. ఓ ఆ, వాడి కోసమా? ఆ, మన ఇందు పెళ్లి చేయాలంటే వాడిని పట్టుకుని 4 తగిలిస్తేనే కదా నిజం చెప్పేది. వాడిని అసలు ఎవరు పంపారు, ఎందుకు పంపారు అనేది మనకు తెలుస్తుంది. అందుకే మేము వేసిన ప్లాన్ అది. అమ్మో, ఆ, అవునా? సర్లే. ఓ నరేన్ గౌడ్ని పట్టుకోవడానికి వీళ్ళు ఇలాంటి డ్రామాలు మొదలు పెట్టారన్నమాట. పిన్ని, ఆ నరేన్ గడికి అర్జెంటుగా ఫోన్ చేయి. ఒరే, నువ్వేదో పెద్ద హీరోలో ఎన్నిసార్లు చూస్తావురా వీడియో? ఎంతగా నేను నచ్చకపోతే అంతగా పడి చచ్చిపోతుందిరా నా హీరోయిన్. ఈ ఆడవాళ్ళు చాలా టిపికల్ రా. మొదట నన్ను చూసి సీరియస్ అయింది, ఇప్పుడేమో నా హెయిర్ స్టైల్కి పడిపోయింది. ఏ ముసలి కన్యాకుమారి ఒకతే. ఫోన్ కట్ చేస్తున్నాడు అమ్మాయి. లిఫ్ట్ చేసేంత వరకు ట్రై చేస్తూనే ఉండు. నా కర్మ. ఒరే, నా హెయిర్ స్టైలు గడ్డి మేట్లాగా పిచ్చుగూడ్లా ఉంటుందని ఎక్కిరిచ్చేవాడు కదరా నువ్వు. ఇప్పుడు చూడు, నా హెయిర్ స్టైల్ కి హీరోయిన్ లాంటి అమ్మాయి పడిపోయింది. అబ్బో, ఇప్పుడు నేను హెయిర్ కింగ్ ని. తెలుగులో ఈకల రాజని అర్థమవుతుంది. వినటానికి అసహ్యంగా ఉంటుందేమో. నీ కుళ్ళురా. ఇలాంటి అమ్మాయి నాకు పడిపోయేసరికి
కుళ్ళు నీ ఒళ్ళంతా పాకింది యాదవ్వా. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. ఏంటో భూమి గగనం కలవు అంటారు. ఈ భూమి గగనం మాత్రం ఎప్పుడు కలుస్తూనే ఉంటారు. కలిసినప్పుడల్లా నీకు టెన్షను. నాకెందుకు పిన్ని టెన్షను? మనం వేసుకున్న ప్లాన్ ప్రకారం నరేన్ గారు దొరికిపోతే ఆ ఫోన్ చేసింది నువ్వేనని తెలిసిపోతుంది కదా అమ్మాయి. నేనెప్పుడు ఫోన్ చేశాను పిన్ని? ఫోన్ చేసింది నువ్వే కదా. ఆ? ఆ? నేనెప్పుడు చేశాను? నువ్వే చేశావు. ఆ? అవును పిన్ని. ఎందుకు పిన్ని అనవసరంగా ఇందు పెళ్లి చెడగొట్టావు? అసలు మేము నీకు ఏ అన్యాయం చేశావని మా కుటుంబం మీద ఇంత పగబట్టావు? అపూర్వ, నన్నిరికిచ్చేస్తున్నావేంటమ్మా? నేను దొరికిపోవాల్సి వస్తే నిన్నిరికించేస్తా. ఆ? అమ్మో, ఎందుకంటే నరేనెవరో నాకు తెలీదు. ఈ ఊరువాడు కాదు. నీకు తెలుసు, మీ ఊరువాడు కూడా. నిన్నిరికించేయడానికి ఈ ఒక్క పాయింట్ చాలదా? అమ్మో 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 అమ్మో, మరి ఇంత అన్యాయమా? న్యాయము అన్యాయము మన ఆలోచనని బట్టి మారుతూ ఉంటాయి పిన్ని. ఇరుక్కుపోవడం నీకు అన్యాయం అనిపిస్తుంది. ఇన్నాళ్ళు నా ఇంటి మీద పడి తిన్నావు గనక నా బదులు నువ్విరుక్కోవడం న్యాయం అనిపిస్తుంది. నిన్ను అంచనా వేయడం చాలా కష్టం అమ్మాయి. పిహెచ్డి చేసినా నీకు అర్థం కాని సబ్జెక్ట్ని నేను. నువ్విరుక్కోకూడదు అంటే నరేన్ వాళ్ళకి దొరకకూడదు. చెయ్యి, వాడికి ఫోన్ చేసి అలర్ట్ చెయ్యి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇప్పుడు వాడు ఫోన్ ఎత్తడం లేదు. ఎక్కడ తగులబడి చచ్చాడో ఏంటో. ఈ గోరింటాకేంట్రా బాబు? ఇంకా అపూర్వ ఇచ్చిన డబ్బులు నా దగ్గరే ఉన్నాయేమోనన్న ఆశతో అప్పు తీరుస్తానేమోనని తెగ విసిగిచ్చేస్తుందిరా. ఒకరేమో విసిగిస్తున్నారు, ఇంకొకరేమో ఊరిస్తున్నారు. నీ పని బాగుందిరా. ఇంకెందుకు లేటు? ఆ అమ్మాయికి ఫోన్ చేసి మనసిచ్చేసి, ఆ పెద్దావిడ ఫోన్ ఆన్సర్ చేసి హ్యాండ్ ఇచ్చేసి. ఆ అమ్మాయి ఏమో ఆశలు పెంచుకుంటుంది, ఆ పెద్దావిడేమో అప్పు మీద ఆశ వదిలేసుకుంటుంది. రైమింగ్ బాగుందిరా. హ్యాండ్ ఇచ్చాననుకో ఎవరికి చెప్పకూడదు, వాళ్ళే అర్థం చేసుకుంటారు. అప్పుడే ఇంకో అప్పు పుడుతుంది. ఇక మనసంటావా, జీవితాంతం నా సుందరి సొంతం. తన పేరు సుందరా? అందంలో సుందరని చెప్తున్నానరా. ఫోన్ చేసి పేరు కనుక్కుంటా. ప్రేమించాను, ఇక నువ్వు ప్రాణం తీసుకోవద్దు అని చెప్తా. చేస్తా, ఇప్పుడే ఫోన్ చేస్తా. భూమి ఫోన్ వచ్చింది చూడు. హలో, ఏమ్మా, అసలు నీకు బుద్ధుందా? ఇంటి మీద వేసిన సిమెంట్ రేకుల్లా ఉన్నాడు. ఆ హెయిర్ స్టైల్ నీకు నచ్చిందా? ఆడి ఫోటో సరిగ్గా చూసావా? ఆడి మొహం నీకు నచ్చిందా? నచ్చిందండి. అయితే మీకేంటి? ఏంటి, వాడి కోసం నువ్వు చచ్చిపోతావా? చచ్చిపోతానండి. నా చావు నా ఇష్టం. మీకేంటి కష్టం? నిర్ణయం మార్చుకుంటావేమని భయం వేసి ఫోన్ చేశాను. నీచమైన టేస్ట్ ఉన్న నీలాంటిది ఈ భూమికి భారం. నువ్వు అర్జెంట్గా చచ్చిపో. నవ్వు ఆపుకుంటున్నారు కదా? అదేం లేదు. హలో,